చాలా అద్భుతంగా ఉందండి. ఆయా షేర్ అని చెప్పేసి షేర్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. నాని గారి గ్రాఫ్ రోజు కింద పెరిగిపోతుంది. మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ స్టార్ నాని దగ్గర నుంచి ఇప్పుడు రఫ్ లుక్స్ నాని అయిపోతాడేమో అనే ఫీలింగ్ వస్తుంది. దసరా సినిమా ఒక హిట్ అయిపోతే దానికి మించినటువంటి లుక్స్తో అసలు స్టోరీ ఏంది, ఆయన గెటప్ చూస్తే 2 జడలు వేసుకొని ఆ స్టెప్ వేసుకు స్మోక్ చేస్తూ అసలు ఏంది స్టోరీలో సినిమాలో స్టోరీ ఏంది అని చెప్పేసి క్యూరియాసిటీ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట జనాలకి. అష్టచమ్మలో చూసుకున్నట్లయితే ఇంత న్యాచురల్గా ఏదో మన పక్కింటి అబ్బాయి అసలు యాక్టింగ్ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాడు దగ్గర నుంచి. ఇప్పుడు వస్తున్నటువంటి ప్యారడైజ్ లుక్స్ చూస్తే అరే ఏంద్రా బాబు నా గ్రాఫ్ ఈ విధంగా పెరిగింది అనిపిస్తుంది. కోర్టు సినిమాతో ప్రొడ్యూసర్గా మారి హిట్లు కొట్టేసిండు, అలాగే ఆ దసరా సినిమాతో కూడా హిట్ కొట్టేసిండు. ఇప్పుడు ప్యారడైజ్ కూడా ఖచ్చితంగా హిట్ కొట్టబోతుందని చెప్పేసి అనిపిస్తుంది. సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉందండి. స్టెప్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అన్ని కలిపి మిక్సింగ్ లా ఉంది. ఆ హీరో స్టెప్ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు తప్ప కానీ అతను పెట్టిన ఎఫర్ట్ చూడండి. ఎందుకంటే డ్యాన్స్ అందరూ కాళ్ళతో చేతులతో మాత్రమే చేస్తారు, ఎవరు ఇంకా వేరే విధంగా చేయరు. ఆ స్టెప్నే ఇక్కడ రిపీట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకసారి చూడండి, రిపీటెడ్ ఎక్కడ అనిపించదు. ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చూడకుండా మీరు ప్రతిదీ నెగిటివ్ చేసుకుంటూ ఆ హీరో స్టెప్ తీసుకొచ్చారు, లైలా ఓ లైలా స్టెప్ చరణ్ గారిది అంటారు, చకిరి సినిమాలో చకిరి స్టెప్ అంటారు. అది కరెక్ట్ కాదండి. ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్స్ చూసి, ఆయన చేసిన డ్యాన్స్ చూసి అసలు సినిమాలో ఎంత అద్భుతంగా సాంగ్లో ఆయన డ్యాన్స్ చేయడం జరిగింది అది చూడండి. అంతే తప్ప కానీ నెగిటివ్ ట్రోల్స్ మాత్రం చేయాలి. అంటే ఎంత నెగిటివ్ గా ట్రోల్ చేసినా సరే కొంతవరకు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఈ విధంగా నెగిటివ్ చేస్తున్నారంటే ఎవరు చేస్తారండి, ఎవరు వేరే హీరోస్ ఉంటారు కదా, అంటే మా హీరో స్టెప్ అని చెప్పేసి వేరే హీరోలు అభిమానులు చేస్తూ ఉంటారు తప్ప కానీ ఎవరు ఏం నెగిటివ్ ట్రోల్ చేయడానికి ఎవరు ముందు రారు. ఒకటి ఏంది అంటే ఎక్కడ కూడా రిపీటెడ్ అనిపించలే ఆ స్టెప్, ఎవరి సినిమాలో చేసినట్టుగా లేదు. ఎందుకంటే ఎఫర్ట్స్ ఆ సినిమా స్టెప్ చేసినారు అంటే ఎవరైనా కాళ్ళతోనే చేస్తారు, చేతులతోనే చేస్తారు. ఒక యూనిక్ స్టెప్ చేశాడు, యూనిక్ స్టెప్ని సపోర్ట్ చేయకుండా ఆ హీరో లాగా చేశాడని చెప్పేసి మీరు నెగిటివ్ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సినిమా స్టెప్, ఆ సాంగ్లో ఉన్నటువంటి స్టెప్ ఖచ్చితంగా యూనిక్ స్టెప్, అది ఇంతవరకు ఎక్కడ చేయలేదు, చాలా బాగుంది స్టెప్. ఇంకొకటి ఏంటి అంటే నాని గారు ఆ విధంగా చేయడమే గొప్ప. అసలు నాని గారి సినిమాలో ఏ సినిమాలో కూడా డ్యాన్స్ చేసిన తాకాలు లేవు మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే. అలాంటిది ఈ సినిమా కోసం మనం ఎంతో కష్టపడుతున్నాడు. ఎవరు కూడా ఒకరు చేసేటువంటి కష్టాన్ని మీరు ట్రోల్ చేయకుండా పాజిటివ్ వేలతో, పాజిటివ్ థాట్స్తో మీరు ఎంకరేజ్ చేయండి తప్ప కానీ డిస్కరేజ్ చేయొద్దని చెప్పేసి నేను ఒక ఆడియన్గా కోరుకుంటున్నాను. అవునండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, అసలు ప్యారడైజ్ ఆ స్టెప్కి వేరే లెవెల్. ఆ గ్లిమ్సే అప్పుడే చూసుకున్నట్లయితే నాని గారు ఒక వెరైటీ లుక్తో వచ్చారా బాబు అనే ఫీలింగ్ అందరికీ వచ్చింది. సాంగ్లో మాత్రం ఇంకా వేరే లెవెల్ అద్భుతం చూపించబోతున్నాడు. ఈ సినిమాకి ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి, రేటింగ్ వస్తుంది కాబట్టి ఆ సాంగ్కి కానివ్వండి, ఆ లుక్స్ కానివ్వండి చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. అంటే వీడేంట్రా బాబు మన ముందు ఇంకా ఎదుగుతున్నారు అనే దాని టైప్లో హీరోలు ఎవరు చేయరు. ఇంకోటి ఏంటంటే హీరోలు బాగానే ఉంటారు, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఈ విధంగా నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ సినిమా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది అనిపిస్తుందండి. స్టోరీ మాత్రం ఏదో వెరైటీ స్టోరీ ఉండబోతుంది. ఆయన లుక్స్లోనే చెప్పిస్తున్నాడు స్టోరీ వెరైటీరా బాబు అని చెప్పేసి. కొంచెం